భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 26వ శ్లోకము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచ్చన. అర్జున, నాకు భూత వర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు, మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు, కానీ నేను ఎవరికీ తెలియను. భగవంతుడు సర్వజ్ఞుడు, తాను త్రికాలదర్శి అని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, భూత వర్తమాన భవిష్యత్తు అన్నీ ఆయనకు తెలుసు. మనకు కొద్ది గంటల క్రితం మనం ఏమి ఆలోచించామో మనకే గుర్తుండదు, కానీ అసంఖ్యాకమైన ప్రతి ఒక్క జన్మలో, ప్రతి సమయంలో, విశ్వంలో అనంతమైన జీవుల యొక్క ఆలోచనలు, మాటలు మరియు పనులు అన్నీ భగవంతునికి గుర్తుంటాయి. ఇవే ప్రతి జీవాత్మ యొక్క సంచిత కర్మలు, అంటే అనంతమైన జన్మల నుండి ఉన్న కర్మ రాశి. కర్మ సిద్ధాంత రూపంలో ఫలాలను, న్యాయాన్ని జీవులకు అందించడానికి భగవంతుడు దీని లెక్క గణిస్తాడు. అందుకే తనకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అన్నీ తెలుసు అంటున్నాడు. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: యస్ సర్వజ్ఞ సర్వ విద్యస్య జ్ఞానమయం తపః. 1.1.9 ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటుంది: భగవంతుడు అన్నీ తెలిసినవాడు, సర్వసాక్షి మరియు సర్వజ్ఞుడు. ఆయన తపస్సు జ్ఞానమయం. తనకు అన్నీ తెలిసినా తాను మాత్రం ఎవరికీ తెలియను అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అంటున్నాడు. భగవంతుడు తన మహిమలు, కీర్తి, శక్తులు, గుణములు మరియు వ్యాప్తిలలో అనంతుడు. మన బుద్ధి పరిమితమైనది కాబట్టి అది సర్వేశ్వరుడైన భగవంతుడిని అర్థం చేసుకోలేదు. సకల వేదశాస్త్రాలు ఇలా పేర్కొంటున్నాయి: నైషా తర్కేన మతిరాపనేయ. కఠోపనిషత్తు 1.2.9. భగవంతుడు మన బుద్ధి యొక్క తర్కమునకు అతీతుడు అంటున్నది. అదేవిధంగా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. తైత్తిరీయ ఉపనిషత్తు 2.9.1 చెప్పినట్టు మన మనస్సు మరియు వాక్కు భగవంతుణ్ణి చేరుకోలేవు. రామ అతర్క్య బుద్ధి మనబాని మత హమారా అస సునహి సయాని. రామచరితమానస్ తెలియజేసినట్టు భగవంతుడు వాదనతో లేక భాషణతో లేక మనోబుద్ధులతో విశ్లేషించబడలేడు. ఒకే ఒక వ్యక్తిత్వం భగవంతుడిని తెలుసుకొనగలదు, అది భగవంతుడే. ఆయన ఏదేని ఒక జీవాత్మపై తన కృప చూపాలనుకుంటే తన బుద్ధిని ఆ అదృష్ట జీవాత్మకు ప్రసాదిస్తాడు. భగవంతుని శక్తిని కలిగి ఉన్నటువంటి ఆ సౌభాగ్యవంతమైన జీవాత్మ అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతుంది. ఆ ప్రకారంగా భగవంతుడిని తెలుసుకోగోరే ప్రక్రియలో కృప అనేది అత్యంత ప్రధానమైనది. ఈ విషయం 10వ అధ్యాయం 11వ మరియు 18వ అధ్యాయం
58వ శ్లోకాలలో ఇంకా విశదీకరంగా చెప్పబడింది. ఓ అర్జున్, I know of past, present and future, and I also know all living beings, but me no one knows. In this verse, God declares that He is Trikaladarshit, that is knower of the past, present and the future. Most of us are forgetful of even what we were thinking a few hours ago, whereas God is omniscient. He remembers and keeps a record of all deeds, words, and even the thoughts of each individual soul of the universe throughout their life, and since their infinite lifetimes, God maintains this record of the Sanchita karma, or the stockpile of karmas of every soul for endless lifetimes, because as the governor of the law of karma, He dispenses justice to the souls. Sri Krishna says that He has the knowledge of everything, the past, present and the future. However, with our finite intellect, we cannot know the Almighty God. His infinite glory, splendor, energies, qualities and extent are beyond the comprehension of our inadequate intellect. The Vedic scriptures state, God is all-knowing and omniscient. His austerity consists of knowledge. Kathopanishad 1.2.9 verse 26 states, God is beyond the scope of our intellectual logic. So, in Mundakopanishad 1.1.9 verse 25 states, God is all-knowing and omniscient. His austerity consists of knowledge. And Taittiriya Upanishad 2.9.1 verse 27 says, God cannot be described in words, nor can our mind comprehend Him. Ramcharitmanas in Ramayana verse 28 says, God cannot be analyzed by arguments or formulated by words, mind and intellect. Only God knows Himself. However, if He finds some eligible soul, He bestows His grace upon that fortunate soul, and then with God's divine intellect, the soul gets to know God. Therefore, only by God's grace one can know God. Our material intellect does not have the capacity to know Him otherwise. The concept of God's grace is discussed again in detail in 10th chapter 11 verse and 18th chapter 56 verse. Om Tat Sat.